గోల్డ్ అంటేనే దుబాయ్, దుబాయ్ అంటేనే గోల్డ్. గోల్డ్ సౌక్లో ఎన్ని షాప్స్ ఉన్నాయి, మేము ఎంత బంగారం కొన్నాము, ఎంతవరకు లిమిట్ ఉంటుంది, దుబాయ్ నుంచి ఇండియాకి గోల్డ్ ఎంత తీసుకురావచ్చు, మనం గోల్డ్ సౌక్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలంటే వాటర్ ట్యాక్సీ ఉంటుందని తెలుసా, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా చూపెడతాను. కానీ ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను మీ మాధవి, వెల్కమ్ టు మై ఛానల్. మీతో కొంత సమయం. మేము ఈరోజు మొత్తం గోల్డ్ షాపింగ్కే పెట్టుకున్నాము. దుబాయ్లో ఈ మార్కెట్ని గోల్డ్ మార్కెట్ అంటారు, ఇంకా గోల్డ్ సౌక్ కూడా అని అంటారు. ఈ గోల్డ్ సౌక్ వచ్చేసి ట్రెడిషనల్ మార్కెట్ ఇన్ దుబాయ్ అనమాట. ఈ గోల్డ్ సౌక్లో 380 మంది రిటైలర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది నగల వ్యాపారులే ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, బంగారం అంతా జిగేల్గా మెరుస్తున్నాయి అనమాట. అక్కడ అన్ని లావుగా కనిపించే గొలుసులన్నీ లైట్ వెయిట్లోనే ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, ఈ గొలుసులన్నీ వేసుకుంటే నెక్ నుంచి స్టార్ట్ అయితే మన నడుము వరకు ఉంటుందన్నమాట ఒక్కొక్క గొలుసు. గోల్డ్తో చేసిన హ్యాండ్ బ్యాగ్ ఉంది. చైన్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అనమాట అడిగితే. కాకపోతే మేకింగ్ ఛార్జెస్ జీరో మేకింగ్ ఛార్జెస్ అనమాట. కానీ వేస్టేజే చాలా ఎక్కువ ఉంది. డిజైన్స్ అయితే లక్షల్లో ఉన్నాయన్నమాట. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. మంచి మంచి ఎంగేజ్మెంట్ రింగ్స్ ఉన్నాయి, కపుల్ రింగ్స్ ఉన్నాయి. మొత్తం గోల్డ్తో చేసింది. నెక్ నుంచి స్టార్ట్ అయితే నడుము వరకు ఉంటుందన్నమాట. అంటే బాడీ ఎలా ఉంటుందో అట్లా ఉంటుందన్నమాట. మాకైతే చూస్తుంటే అయితే వామ్మో ఇది గోల్డా లేకపోతే బట్టల షాప్లా అనిపించింది. ఇక్కడ ఎక్కువ శాతం గోల్డ్, ప్లాటినం, డైమండ్స్ అండ్ సిల్వర్తో ఐటమ్ చేసినవి చాలా ఉంటాయి. ఇంకా 100% రియల్ అండ్ హై ప్యూరిటీ ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, బోర్డు పెట్టారు, ఆల్ ఐటమ్ 0% మేకింగ్ అనమాట. కానీ నాకు తెలిసింది ఏంటంటే మేకింగ్ చాలా వేస్తారనమాట. మేము ఒకసారి గోల్డ్ సౌక్ మొత్తం తిరిగి అన్ని షాప్లలో కనుక్కున్నామన్నమాట. మేకింగ్ ఛార్జెస్ ఎంత అండ్ వేస్టేజ్ ఎంత అదంతా కనుక్కున్న తర్వాత మలబార్కి వచ్చామన్నమాట. నాకు తెలిసింది ఏంటంటే అన్నిటి మీదకి చూస్తే నాకు మలబారే మంచిగా అనిపించింది. దాంట్లోనే తీసుకున్నాం అనమాట. మేమైతే ఎక్కువ ఏం తీసుకోలేదు, జస్ట్ ఏంటంటే గుర్తుండనికే ఒక ప్లెయిన్ చైన్ మాత్రమే తీసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే ప్లెయిన్ ఐటమ్స్ మీద చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట మేకింగ్ ఛార్జెస్. లైక్ గాజులు ఒకటి, చైన్స్ ఒకటి, ఇవన్నీ తక్కువ అనిపించినాయి నాకు. అందుకనే ఒక చైన్ ఒకటే తీసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే మనం కొనాలనుకుంటే మాత్రం ప్లెయిన్ ఐటమ్సే కొనాలి. లైక్ చైన్స్ కానీ, గాజులు కానీ, ఇంకా రింగ్స్ కూడా కొనొచ్చు. రింగ్స్ కూడా నాకు బాగానే అనిపించినాయి, రీజనబుల్ అనిపించింది. లైక్ నల్ల పూసలు, ఇంకా డైలీ వేర్ టాప్స్ బాగున్నాయి. నాకు చాలా షాప్స్ కనబడ్డాయి. మన హైదరాబాద్లో ఉన్న షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. కృష్ణ జ్యువెలరీ చూశాను, ఇంకా మలబార్, జోయలుకాసు, కళ్యాణ్ జ్యువెలరీస్, ఇవన్నీ చూశానమాట. నా సజెషన్ ఏంటంటే మన ఇండియాకి ప్యూర్ గోల్డ్ తెచ్చుకొనివ్వరు కాబట్టి ఐటమ్స్ మాత్రం తీసుకురావచ్చు. అందుకనే డైమండ్స్ అండ్ ప్లాటినం కాకుండా ప్లెయిన్ ఐటమ్స్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్గా యూజ్ చేసుకునేటట్టు అయితేనే తీసుకోవాలి. మళ్ళీ మనము గోల్డ్ స్మిత్కి ఇచ్చి చెడగొట్టే పని పెట్టుకోవద్దు. మనకు అంత ప్యూరిటీ ఉండదన్నమాట. అంటే దుబాయ్లో దొరికినంత ప్యూర్గా ఇక్కడ హైదరాబాద్లో మాత్రం ఉండదన్నమాట. అక్కడ మనకు గోల్డ్ చాలా బాగుంటుంది. అందుకనే మనం ఐటమ్ తీసుకొచ్చామంటే డైరెక్ట్గా యూజ్ చేసుకోవాలి, చెడగొట్టే పని పెట్టుకోవద్దు. మనం దుబాయ్ నుంచి ఇండియాకి ఎంత గోల్డ్ తీసుకురావాలి అనేది నేను చెప్తాను ఇప్పుడు. మనం దుబాయ్ నుండి ఇండియాకి బంగారాన్ని తీసుకురానికే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇండియాకి బంగారం తీసుకురానికే డ్యూటీ ఫ్రీ లిమిట్ ఉంటుంది. జెంట్స్కి అయితే 20 గ్రామ్స్, లేడీస్కి అయితే 40 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ బంగారం తీసుకొస్తే ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందన్నమాట. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. కొనే ముందు అయితే జాగ్రత్తగా కొనండి. ఇక్కడ గోల్డ్ సోక్ ఒకటే కాదు, మన స్పైసెస్ కూడా దొరుకుతాయి, డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి, ఇంకా క్లాతింగ్ దొరుకుతుంది, ట్రెడిషనల్ ఐటమ్స్ కూడా చాలా దొరుకుతాయి అన్నమాట. ఇంకా ఇక్కడ సాఫ్రాన్ కూడా చాలా ప్యూర్గా దొరుకుతుందంట. మా గోల్డ్ షాపింగ్ అయిపోయిన తర్వాత వాటర్ ట్యాక్సీ ఎక్కామన్నమాట. వాటర్ ట్యాక్సీ అంటే మనం రోడ్డు పైన కార్ ట్యాక్సీ ఎట్లా ఎక్కుతామో ఇది కూడా అంతే అనమాట, వాటర్ ట్యాక్సీ అనమాట. ఇక్కడ నుంచి అక్కడ అంటే క్రాస్ చేయనికే మనకి ఈ రివర్లో వాటర్ ట్యాక్సీ ఉంటుంది అనమాట. అయితే ఈ బోట్లనన్నిటినీ ఆబ్రా బోట్లు అంటారు. దీనికి మాకు అప్రాక్స్ 30 రూపీస్ తీసుకున్నారు. ఇది ఎక్కేసి మేము వేరే సైడ్ దిగామన్నమాట. అంటే మనకు చాలా దగ్గర అవుతుంది. అదే మనం రోడ్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే 1.5 అవర్ పడుతుందంట. మేము ఒక జస్ట్ 5-10 మినిట్స్లో వచ్చేసాము. మనకు టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ తర్వాత దుబాయ్ మాల్కి వచ్చాము. మేము దుబాయ్ మాల్లో కొంచెం షాపింగ్ చేసుకునేది ఉండే,
అది తీసుకుందామనేసి దుబాయ్ మాల్కి వచ్చాము. ఇక్కడ ఎక్వేరియం ఉంది కదా, ఈ ఎక్వేరియం లోపలికి వెళ్ళాలంటే టికెట్స్ కావాలి. అందుకనే మేము బయట నుంచే చూసాము. ఎక్వేరియం చూడాలంటే 3 hours పడుతుందంట, అందుకనే మేము బయట నుంచే చూసాము. దాని తర్వాత దుబాయ్ మాల్లో వాటర్ ఫాల్ ఉంది. ఈ వాటర్ ఫాల్ చాలా బాగుంది. ఇంకా దీని దగ్గర కొద్దిసేపు నిలబడి ఫొటోస్ అవి వీడియోస్ తీసుకున్నాము. దాని తర్వాత కొంచెం షాపింగ్ చేసుకునేది ఉండే, హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాం అనమాట. మేము కోచ్లో 2 bags తీసుకున్నాము. మేము పోయినప్పుడు కొంచెం సేల్ నడుస్తుందన్నమాట. మామూలుగా ప్రైస్ అయితే చాలా కాస్ట్లీ ఉంటుంది. మేము పోయినప్పుడు దుబాయ్ ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి కొంచెం పర్సంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు. అందుకనే మేము 2 bags తీసుకున్నాము. ఒకటి నాకొకటి, ఒకటి పాపకొకటి తీసుకున్నాము. అండ్ ఇంకొకటి వచ్చేసి బాల్మాన్ తీసుకున్నాము. ఆ బ్యాగ్స్ అయితే దీనికంటే కాస్ట్లీ ఉన్నాయన్నమాట. కానీ నాకైతే చాలా బాగా అనిపించినాయి, ఎందుకంటే బ్రాండ్ కదా. కానీ ఈ బ్యాగ్స్ అయితే మన ఇండియాలో అయితే లక్షల్లో ఉంటాయి. మనము బ్రాండ్కి అండ్ క్వాలిటీకి అంత రేట్ పెట్టాల్సిందే. అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, పర్సెస్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. దుబాయ్ మాల్లో షాపింగ్ చేసేసుకొని బ్యాక్ టు హోటల్ అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.